నిన్నటితోటి 9 సూత్రాలు అయిపోయినాయి. 10వ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. సారీ, 10 అయిపోయి 11లోకి ప్రవేశిస్తున్నాం. When a person falls ill, it is only the spiritual self-acting vital force everywhere present in this organism. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైనాడంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ స్పిరిచువల్ సెల్ఫ్ యాక్టింగ్ వైటల్ ఫోర్స్. అప్పుడు సెల్ఫ్ యాక్టింగ్ అంటే దానంతట అదే పనిచేసేటువంటి సెల్ఫ్ అంటే స్వయం ప్రకాశమైనటువంటి ప్రాణ శరీరం ఏదైతే ఉన్నదో దానికి వ్యాధి సోకినట్టు అర్థం. అంతేగాని భౌతిక శరీరానికి మొదట వ్యాధి సోకదు. మొట్టమొదట ప్రాణ శరీరానికి వ్యాధి సోకుతుంది. కనుక వెన్ ఏ పర్సన్ ఫాల్ ఇల్, ఇట్ ఈజ్ ఓన్లీ దిస్ స్పిరిచువల్. ఎట్లాంటిదంటే స్పిరిచువల్, దాని లక్షణాలు చెబుతున్నారు, ఒక్కొక్కటి చెప్తున్నారు. స్పిరిట్ లాగా ఉంటుంది, అంటే ఆత్మకు సంబంధించినటువంటి పదార్థం లాగా ఉంటుంది. అంటే ఆత్మ అంటే కనిపించదు మనకి, భౌతిక శరీరానికి కనిపించదు. కనుక అట్లాంటి దాన్ని స్పిరిచువల్ అంటారు. కనుక వెన్ ఏ పర్సన్ ఫాల్ ఇల్, ఇట్ ఈస్ ద ఓన్లీ స్పిరిచువల్ సెల్ఫ్ యాక్టింగ్ రెమెడీ, సెల్ఫ్ యాక్టింగ్ వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అది సెల్ఫ్ యాక్టింగ్, దానంతట అది పనిచేసేటువంటి సెల్ఫ్ యాక్టింగ్, స్వయం ప్రకాశితమైనటువంటి సొంతం. అంటే ఇంకొకళ్ళ తేజస్సు అక్కర్లేదు దానికి తేజస్సు డైరెక్ట్గా భగవంతుడి నుంచే వస్తుంది. కనుక అట్లాంటి వైటల్ ఫోర్స్ ఎవ్రీవేర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం. అంటే ఆర్గానిజం అంటే ఒక మనిషి, భౌతికమైనటువంటి మనిషి. అట్లాంటి ఈ స్వయం ప్రకాశితమైనటువంటి ప్రాణమయ శరీరం ఏదైతే ఉన్నదో స్పిరిట్ లాంటిది, అది అంటే ఒక ఆత్మ లాంటిది. అంటే ఎవరికి వాళ్ళకి ఎవరాత్మ వాళ్ళకు ఉంటుంది, కానీ అందరిలో కలిపి ఒక ఆత్మ ఉంటుంది, అది భగవంతుడు. కనుక ఈ ఎవ్రీవేర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం అంటే జీవి యొక్క, అంటే మనిషి యొక్క అన్ని ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటుంది ప్రాణ శరీరం అనేటువంటిది. ఇక్కడ ఉంటుంది అక్కడ లేదు అనేటువంటిది ఉండదు. ప్రాణ శరీరానికి ఎక్కడైతే ప్రాణ శరీరం అనేటువంటిది వ్యాపించి లేదో ఆ శరీరం కాస్త డిజింటిగ్రేట్ అవుతుంది. నిన్న చెప్పుకున్నాం మనం, ప్రాణ శరీరం ఎప్పుడైతే అక్కడి నుంచి విత్డ్రా అయిందో, ఉదాహరణకి మనకి షుగర్ పేషెంట్స్లో చూస్తాం. ఇది షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ప్రాణ శరీరానికి కొంత బ్లడ్ సప్లై అనేటువంటిది ఉండదు. అంటే పాదాల చివరి దాకా బ్లడ్ సప్లై అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే గ్యాంగ్రీనస్ ఫార్మేషన్ అనేటువంటిది వస్తుంది. గ్యాంగ్రీనస్ అంటే ఆయుర్వేదంలో యమదంష్ట్రిక అంటారు. అంటే యమదంష్ట్రిక అంటే అక్కడికి పోయినట్టే లెక్క. అంటే ఎప్పుడైతే రక్తము ప్రసరించదో, భౌతికంగా అయితే రక్తం ప్రసరించదు. మనకి ఇక్కడ ఏం చెప్పుకుంటాం, ప్రాణము ప్రసరించదు. అంటే ప్రాణం అనేటువంటిది అన్ని శరీర భాగాలకి, ప్రతి భాగానికి ఉంటుంది. కనుక అట్లా ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణం ఈ షుగర్ పేషెంట్స్లో మనకు బయటికి చూస్తేనేమో రక్త ప్రసారం లేదంటారు చిట్ట చివరి దాకా. అందువల్లనే పాదాలకి తిమ్మిర్లు వస్తాయి కొంతకాలం. ఆ తిమ్మిర్లు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఇంకొక 10 ఏళ్ళు అట్లా గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఉన్నట్టుండి ఒక రోజున ఒక పుండు పడుతుంది. ఆ పుండుకి జ్వరం వస్తుంది. ఆ పుండు కూడా బాగా మోకాల దాకా, పాదం నుంచి మోకాల దాకా ఎర్రగా వాపు వస్తుంది. ఆ తర్వాత చీము వస్తుంది. ఆ
ఆ పుండు పడిన చోట నుంచి చీము ఎలా వస్తుందంటే చిన్నగా రాదు, ఒక వాగులాగా వస్తుంది అన్నమాట. కాస్త కోస్త చీము రాదు, చాలా చాలా పెద్దగా వస్తుంది చీము. అట్లా చీము వచ్చినటువంటి ప్రదేశాల్లో ఏమవుతుందంటే ఆ డాక్టర్లు ఏం చెబుతారు, ఇక అది బియాండ్ అవర్ కంట్రోల్, ఇది నాకు కంట్రోల్ తప్పినటువంటి వ్యవహారం, అందుకని మేము దీన్ని తీసివేస్తాం, ఈ వేళ్ళు మీ కాదు. మొట్టమొదట 1 వేలు తీస్తారు, తర్వాత 2 వేళ్ళు తీస్తారు, తర్వాత 5 వేళ్ళు తీస్తారు. ఇలా తీసిన తర్వాత గీలక దాకా తీస్తారు, ఇంకొంతకాలం పోయేటప్పటికి మోకాళ్ళ దాకా తీస్తారు. అంటే అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ అనేటువంటిది మోకాళ్ళ దాకా ఎక్స్టెండ్ అయితే మోకాళ్ళ వరకు తీసేస్తారు. అట్లా తీసిన వాళ్ళు 1 సంవత్సర కాలం బతుకుతారు, అంతకంటే బతకరు. వదిలేస్తే ఆ రోజే పోతారు. ఈ జనానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ముక్కుజీది, మూతిజీది, ఈ ముసలాయన మా ప్రాణానికి వచ్చాడని ఇట్లాంటి గొడవలన్నీ లేకుండా 1 సంవత్సర కాలం మనం మునిగిపోయింది ఏం లేదు. అది కనుక ఇలాగ జరుగుతాయి. ఎప్పుడు ప్రాణమయ కోశం చిట్ట చివరి దాకా అన్ని శరీర భాగాలకి వ్యాపిస్తే దాన్ని ఆరోగ్యం అంటారు. అలా కాకుండా ఈ షుగర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంత ఆ మొట్టమొదటి పాదం దగ్గర బ్లడ్ సప్లై ఉండదు, చిట్ట చివర్లకి బ్లడ్ సప్లై ఉండదు. బ్లడ్ సప్లై లేకపోయేటప్పటికి అక్కడ కాస్త పుండు పడేసి, అంటే ఏ భాగానికి బ్లడ్ సప్లై లేకపోతే ఆ భాగానికి ఇంకా చచ్చిపోవటం, ఇంకా అందులో అనుమానం లేదు, ఇట్ ఈస్ డెడ్ అనమాట. ఇప్పుడంటే మనకి ప్రాణమయ కోసం లేకపోతే డెడ్ అనమాట, ఏదైనా సరే చనిపోతుంది అనమాట, అంటే డిసింటిగ్రేట్ అవుతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కనుక ప్రాణమయ కోసం ఇక్కడ ఏం చెప్పాడంటే వైటల్ ఫోర్స్ ఎవరీవేర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం. ఇంకా వైటల్ ఫోర్స్ అనేటువంటిది, మన ప్రాణం అనేటువంటిది అన్ని శరీర భాగాలకి, ఈ భాగం ఆ భాగం అని లేదు, ప్రతి భాగానికి కూడా వ్యాపించి ఉంటుంది. అది లేకుండా మనిషి క్షణం కూడా బతకలేడు. అది కనుక మనం తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి మనం చనిపోయేదాకా కూడా ప్రాణం అనేటువంటిది ఉంటుంది. ప్రాణానికి మనకి అవినాభావ సంబంధం ఉంటుంది. అది కనుక ఎవ్రీవేర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజం. ఈ జీవిలో ఎవరైతే ఉన్నారో జీవిలో ప్రాణమయ కోసం అన్ని కణాల్లో మొత్తం వ్యాపించి ఉంటుంది. సమస్తం ప్రతి భాగానికి కూడా ప్రాణమయ శరీరం వ్యాప్తి చెంది ఉంటుంది. దీన్నే విష్ణుతత్వము అంటారు. దీన్ని ఏమంటారు? విష్ణుతత్వం, ప్రేమ అన్నమాట, లవ్ టు లివ్. కనుక దట్ ఈస్ ప్రైమర్లీ డిరేంజ్డ్ బై డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్. కనుక అట్లాగా అన్ని చోట్ల సమంగా వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తి డిరేంజ్డ్ బై ఏ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్. ఒక సౌండ్ కొంచెం పెంచండి. సౌండా? చూడండి, సౌండ్ చూడండి. ఇంకా వినిపించట్లేదు, సౌండ్ పెంచమన్నారు. ఇప్పుడు వస్తుందండి సౌండ్? వస్తుందా? కనుక మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తికి డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్. ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం వివరణ చేసుకోవాల్సి ఉంటుందని నేను తర్వాత వివరణ చేస్తాను. ఈ సూత్రం అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి. డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మన అంటుకోకుండా, ఉదాహరణకి మనకి ఒక కలరా పేషెంట్ ఉన్నాడు, లేదంటే ఒక స్మాల్ పాక్స్ పేషెంట్ ఉన్నాడు. ఆ స్మాల్ పాక్స్ పేషెంట్కి మనం అంటుకునే పని లేదు, జబ్బు గాలిలో వ్యాపించి ఉంటుంది. దాన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. కనుక స్మాల్ పాక్స్ ఉన్నటువంటి వాడు
ఇంకొకళ్ళకి స్మాల్ పాక్స్ని సంక్రమింప చేయగలడు. ఎందుకంటే అంటుకునే పని లేదు, దూరంగా ఉండే ఒక వార దూరం ఉండగానే వ్యాధిని సంక్రమింప చేయగలడు. అది దీన్ని డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ఇట్ ఆఫ్ ఏ మార్బిఫిక్ ఏజెంట్ ఇనిమికల్ టు ది, అంటే ప్రాణ ప్రవృత్తులకి ఏదైనా సరే వైషమ్యం సోకేటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో, ప్రాణ ప్రవృత్తులకి వైషమ్యాన్ని సోకేటువంటి పదార్థం, దానివల్ల డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ వలన అది మార్బిఫిక్ ఏజెంట్. అది ఎట్లాంటిదంటే వైటల్ బాడీకి సంబంధించినటువంటి ఏజెంట్. అది కూడా మనకి జబ్బును కలుగజేసేటువంటిది కూడా ఎలాంటిదంటే అది కూడా ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి, అంటే ఆ లెవెల్లోనే జబ్బు సంక్రమిస్తుంది. కనుక జబ్బు రావటం అనేటువంటిది భౌతికమైనటువంటి టచ్ వలన రాదు. భౌతికంగా ఒకళ్ళనొకళ్ళు అంటుకున్నందువల్ల జబ్బు రాదు. అంటే జబ్బు అనేటువంటిది ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్ వల్లనే వస్తుంది. ఇమ్మెటీరియల్ అంటే నిన్న మొన్న మనం చెప్పుకున్నాం. ఇమ్మెటీరియల్ అంటే భౌతికము కానటువంటి పదార్థం వల్లనే జబ్బులు వస్తాయి. భౌతికమైన పదార్థం అనేటువంటిది మనకి ఏ జబ్బు కూడా కలుగ చేయదు. ఉదాహరణకి మనకి నీళ్ళల్లో స్నానం చేసామనుకోండి, నీళ్ళ వల్ల ఏం కాదు, మనకేం కాదు. లేదు ఇంకొకటి ఏదన్నా కారం పోసుకున్నాం అనుకోండి, ఎవరన్నా కళ్ళల్లో కారం కొట్టారనుకోండి, అది ఎంతసేపు ఉంటుందండి? 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, 3 గంటలు ఉంటుంది. తర్వాత ఏమి ఉండదు. దాని ఎఫెక్ట్ మన మీద అంటే భౌతికమైనటువంటి పదార్థము ఎప్పుడు కూడా వ్యాధిని కలుగ చేయదు. డైనమిక్ మెటీరియలే మనకి వ్యాధిని కలుగ చేస్తుంది. డైనమిక్ అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే అది మనల్ని అంటుకోదు, మనల్ని దూరంగానే ఉండి మనకు జబ్బును కలుగజేస్తుంది. అది ఏ పదార్థం కూడా మనల్ని అంటుకొని జబ్బును కలుగజేయదు. చాలామంది అనుకుంటారు మా సంటోడికి జలుబు చేసింది అందుకని నాకు కూడా జలుబు చేసింది అంటారు. లేకపోతే మా పిల్లకి జలుబు చేసింది నాకు కూడా చేసింది అంటారు. అది నిజమైతే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తానికి జలుబు చేయటానికి ఒక్కరోజే చాలు టోటల్. మరి అలా జరుగుతుందా? ఎప్పుడు కూడా జరగదు. కొంతమందికి జలుబు చేస్తుంది, కొంతమందికి చెయ్యదు. ఇంకా కొంతమందికే జలుబు చేస్తుంది, కొంతమందికే జలుబు చేయదు. ఏ జబ్బు అయినా అంతే, కొంతమందికే చేస్తుంది, కొంతమందికి చెయ్యదు. అలా చేసేటట్టయితే మనుషులందరూ కూడా ఒక్కసారే చచ్చిపోయేవాళ్ళు. ప్రపంచం అంతా చనిపోవటానికి 1 నిమిషం చాలు. మొన్న కరోనా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు అందరూ చచ్చిపోలేదుగా, కోట్ల మంది అట్టనే ఉండారుగా. మహా అయితే 1 లక్ష మంది పోయి ఉంటారు, లేదంటే 2 లక్షల మంది పోయి ఉంటారు, లేదంటే 10 లక్షలు, అంతకంటే కాదు. కనుక ఏ జబ్బు కూడా అందరినీ చంపేటువంటి సామర్థ్యము ఉండదు. ఆ జబ్బు కూడా ప్రవేశించేది ఎక్కడి నుంచి అంటే వైటల్ బాడీలో నుంచే ప్రవేశిస్తుంది. అది కూడా వైటల్ బాడీయే, గుర్తుపెట్టుకోండి. జబ్బు కూడా చిన్న వైటల్ బాడీ. మన శరీరం ఇంత పెద్దది ఉంటుంది కదా, మనకు అంత వైటల్ బాడీ ఉంటుంది. మన శరీరానికి జబ్బు చేయాలంటే ఎంత చిన్న వైటల్ బాడీ చాలు. మనకి పాలు చెడగొట్టాలంటే ఏం కావాలి? 1 చుక్క నిమ్మకాయ రసం పిండితే చాలు, ఫినిష్. పాలు కాస్త విరిగిపోతాయి. అంటే మనకి ఎంత పెద్ద 10 లీటర్ల క్యాన్లో చిన్న నిమ్మకాయ పిండితే చాలు, పాలు పాడైపోతాయి. అంటే ఎన్ని పాలైనా పాడైపోతాయి. కనుక అట్లాగే మన శరీరం అనేటువంటిది ఇంతలా శరీరానికి చిన్నది, అది కూడా వైటల్ బాడీలో లెవెల్లో సోకితేనే జబ్బు చేస్తుంది. కనుక జబ్బు అనేటువంటిది మొట్టమొదటి ఎక్కడ మొదలవుతుంది? వైటల్ బాడీకి ఏదైనా సరే వైషమ్యాన్ని సోకించేటువంటి విష పదార్థం ఏదైనా సోకినప్పుడు, అంటే వైటల్ లెవెల్లో ఉన్న విషం అన్నమాట. ఆ విషం సోకినప్పుడు అప్పుడు మనకి వైటల్ బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి. వైటల్ బాడీలో డిరేంజ్మెంట్స్
రైలింగ్ డీరైలింగ్ అంటారు. రైలింగ్ అంటే రైలు అనేటువంటిది పట్టాల మీద ఉన్నదాన్ని రైలింగ్ స్టేట్ అంటారు. అప్పుడు పట్టాల మీద ఉంటే ఎంత వేగంగా అయినా వెళ్ళిపోతుంది. అలా కాకుండా డీరైల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డీరైల్ అంటే పట్టాలు తప్పిన రైలు. ఆ పట్టాలు తప్పిన రైలు ఎక్కడికన్నా పోతుందండి, అక్కడే ఆగి ఉంటుంది అనమాట. కనుక మనకి రైలింగ్ డీరైలింగ్, పట్టాలు మీద ఉన్న రైలు పట్టాలు, అది ఇది మనకు జబ్బు చేసినప్పుడు ఏమవుతుందంటే పట్టాలు తప్పిన రైలు అవుతుంది మనది. అది కనుక మార్బిఫిక్ ఏజెంట్ ఇనిమికల్ టు లైఫ్, అది జీవితానికి శత్రువు లాంటిది అన్నమాట. శత్రువు లాంటిది ప్రాణమయ కోశానికి సోకినప్పుడు అప్పుడు మాత్రమే వ్యాధి అనేటువంటిది వస్తుంది. మన శరీరంలో వ్యాధి లక్షణాలు ఉంటాయి. వ్యాధి లక్షణాలు అంటే మొన్న ఏం చెప్పుకున్నాం మనం? చేంజ్ ఆఫ్ స్టేట్, స్థితి మార్పు అన్నమాట. అంటే అదే శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి వల్లనే శరీరం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి మనకి జబ్బులో ఉన్నప్పుడు జబ్బుతో కూడినటువంటి టిష్యూస్, కణజాలాలను ఏర్పాటు చేస్తుంది. అందుకని అన్నీ కూడా గందరగోళం అవుతాయి అన్నమాట. కనుక it is only the vital principle deranged to such an abnormal state. కనుక ఇది వైటల్ ప్రిన్సిపల్ ఏదైతే మనకి ప్రాణమయ శరీరం ఉన్నదో, మొట్టమొదటి ప్రాణమయ శరీరంలో మార్పులు వస్తాయి. ప్రాణమయ శరీరం అనేటువంటిది మార్పులు వచ్చి ఆ తర్వాత భౌతిక శరీరం, దానివల్లనే భౌతిక శరీరం ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. మీరు పుట్టినప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఉదాహరణకి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఏ జబ్బు లేనటువంటి స్టేజ్లో ఉంటాం మనం. అసలు ఏమి ఉండవు మనకి. పిల్లవాడి ఆలోచనలు వేరు, వాడి వ్యవహారం వేరు. కొంచెం మనం వయసు వచ్చేటప్పటికి ఇంకొక రకంగా శరీరం తయారవుతుంది. అంటే దాంట్లో హార్మోన్లు తయారవుతాయి. ఈ హార్మోన్లు తయారయ్యేటప్పటికి ఆడ మగ తేడా తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి బాధ్యతలు బరువుతో కుంగిపోతుంటాం. పిల్లలకి అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లాంటివన్నీ బాధ్యతలు బరువులతో కుంగిపోతుంటాం. అంటే మనకి మొదటి నుంచి చివరి దాకా ఒక శరీరం లేదు. శరీరం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ మారేటువంటి శరీరం దేని వల్ల మారుతూ ఉంటుంది? ప్రాణశక్తి వల్లనే మారుతూ ఉంటుంది. ప్రాణశక్తి ఎంత జబ్బు వస్తే మనకు కూడా మన శరీరం కూడా అంత జబ్బులమయంగా తయారవుతుంది. అది కనుక డిరేంజ్ టు సచ్ అన్ అబ్నార్మల్ స్టేట్. కనుక అబ్నార్మల్ స్టేట్ అంటే అసహజమైనటువంటి స్థితిలోకి మన యొక్క శరీరం మారిపోతుంది. కనుక జబ్బు వచ్చిందేమో అక్కడ ప్రాణమయ కోశంలో జబ్బు వచ్చింది. జబ్బుకి ఫలితాలు ఎక్కడ ఉన్నాయి? భౌతిక శరీరంలో ఉన్నాయి. ఈ భౌతిక శరీరం ఎలా ఉంటుందంటే మనకి అసలు ఏది కూడా సుఖంగా ఉన్నట్టు తెలియదు. అవతల వాడు చెప్పేది మనకి ఇంకొక రకంగా వినిపిస్తుంది. వాడు ఒకటి చెబితే మనకి ఇంకొకటి వినిపిస్తుంది. అట్లానే మన చెవులు కూడా సరిగ్గా ఉండవు, ముక్కు సరిగా ఉండదు. అంటే పంచేంద్రియ ప్రవృత్తుల్లో కూడా మార్పులు వస్తాయి. అది కనుక దట్ కెన్ ఫర్నిష్ ది ఆర్గానిజం విత్ ఇట్స్ డిజగ్రియబుల్ సెన్సేషన్స్. అందువలన ఈ జీవికి ఏమవుతుందంటే డిజగ్రియబుల్ అంటే సవ్యము కానటువంటి సెన్సేషన్స్. అది అంటే మన పంచేంద్రియ ప్రవృత్తులన్నీ కూడా గందరగోళంలో పడిపోతాయి. అది అండ్ ఇన్క్లైన్ ఇట్ టు ఇర్రెగ్యులర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుందంటే ప్రాణమయ కోశం సవ్యంగా ఉంటే సవ్యంగా ఎప్పటికప్పుడు భౌతిక శరీరం ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రాణమయ కోశం అపసవ్యంగా ఉండి అది జబ్బుకు లోనైనప్పుడు, జబ్బుకు గురైనప్పుడు, అంటే మొట్టమొదటి ప్రాణమయ శరీరమే జబ్బుకు గురవుతుంది. ఆ గురైనప్పుడు ఈ వచ్చేటువంటి సెన్సేషన్స్ అంటే ఉదాహరణకి మనకి అందరికీ చల్లటి గాలి తోలుతుంటే మనకి వెచ్చగా అనిపిస్తుంటుంది. రూస్టాక్స్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే పల్స్టిల్లా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అందరికీ
మామూలుగా ఉంటుంది. వాడికి మటుకి బాగా బయటికి వెళ్దాం అనిపిస్తుంది. ఎందుకంటే చల్లటి గాలి కావాలి వాడికి. అంటే వేడి శరీరం, అందుకని చల్లటి గాలి కావాలనిపిస్తుంది. అంటే అందరికీ ఒక రకం, వీడికి ఒక రకం. కనుక ఈ ప్రవృత్తులన్నీ కూడా మార్పులు చెందుతాయి. అది కనుక ఇట్లాంటి దాంట్లో ఇంక్లైన్ టు ఇట్స్ ఇర్రెగ్యులర్ ప్రాసెస్. జీవితంలో మనకి ఇర్రెగ్యులర్ ప్రాసెస్ అంటే ఒక క్రమ పద్ధతి లేకుండా అందరికి సరిపోయింది మనకు సరిపోదు. అందరికి ఉప్పు ఎక్కువైతే మనకు ఉప్పు చాలదు, లేదా అందరికి ఉప్పు సరిపోతే మనకు ఎక్కువ అవుతుంది. కనుక ఇట్లాంటి గొడవలన్నీ ఉంటాయి మొత్తం. అంటే టేస్ట్కి సంబంధించినటువంటి జబ్బులు అన్నమాట ఇవన్నీ. కనుక విచ్ వై కాల్ డిసీజ్, దాన్నే మనం వ్యాధి అని పిలుస్తాం. ఎప్పుడైతే ప్రాణమయ శరీరంలో దానికి జబ్బు సోకిందో ఆ ప్రాణమయ శరీరం అనిర్దిష్టమైనటువంటి సెన్సేషన్స్, అనిర్దిష్టమైనటువంటి మానసిక ప్రవృత్తులతో కూడి ఉంటుంది. ఆ కూడి ఉన్నటువంటి దాన్నే వ్యాధి అంటాం. అది ఫర్ యాజ్ ఏ పవర్ ఇన్విజిబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్. కనుక ఇన్విజిబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఈ శక్తి అన్నమాట, శక్తికి సంబంధించినటువంటిదే. జబ్బు అనేటువంటిది శక్తిమయ కక్షలోనే ఉంటుంది. శక్తిమయ కక్షలో ఉండి భౌతిక శరీరంలో దాని బాధలన్నీ కూడా, ఒకడికి ఉప్పు సరిపోతే అందరికీ ఉప్పు సరిపోయి ఒక రకంగా ఉప్పు చాలదు. ఎందుకంటే అందరికి సరిపోయిన ఉప్పు ఎవడు తయారు చేయలేడు, అట్లాంటి వంటకం ఎవడు కూడా తయారు చేయలేడు. అది కనుక ఫర్ ఏ పవర్ ఇన్విజిబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్, కనుక అది ఆ ప్రాణమయ కోశంలోనే అదృశ్యంగా ఉంటుంది. ఆ శక్తి అనేటువంటిది అదృశ్యంగా ఉంటుంది. అండ్ ఓన్లీ కాగ్నిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆన్ ది ఆర్గానిజం. కనుక ఆర్గానిజం, జీవిలో ఇట్లాంటి మార్పులన్నీ వస్తాయి. ఏది, ఒకటికి సరిపోయిన ఉప్పు ఒకటికి సరిపోదు. ఒకడేమో దుప్పటి తీసేస్తాడు, ఒకడు దుప్పటి కప్పుకుంటాడు, ఒకడేమో ఫ్యాన్ కావాలంటాడు, ఒకడు ఫ్యాన్ వద్దంటాడు, ఒకడేమో చీకట్లో లైట్ లేకుండా పడుకుంటాడు, ఒకడేమో చీకటి పడితే భయం అన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా మార్పులు, చేంజ్ ఆఫ్ స్టేట్స్, వీటిని ఏమంటారు? స్థితుల్లో మార్పులు, మానసిక స్థితిలో మార్పులు, పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఈ జబ్బు అనేటువంటిది ఈ పవర్ ఇన్విజిబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రాణమయ శరీరంలోనే ఉంటుంది. ఆ జబ్బు కారణాలు మొత్తం అక్కడే ఉంటాయి. అది అండ్ ఓన్లీ కాగ్నిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆన్ ది ఆర్గానిజం. కనుక ఆర్గానిజం అంటే జీవి మీద, అంటే భౌతిక శరీరం మీద కొన్ని బాధలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా బాధలే. మరి అందరికీ హాయిగా ఉంటే వాడికి ఇంకా చల్లగా ఉండాలి, ఇంకా చల్లగా ఉండాలనిపిస్తుంది కొలెస్ట్రాల్ పేషెంట్కి. లేకపోతే ఇంకా ఎవరన్నా స్కూటర్ ఉన్న భర్తనైతే ఆ భర్త వెనక కూర్చొని శుభ్రంగా తిరుగుతూ ఉంటే హాయిగా ఉంటుంది. మనం పేషెంట్లను పట్టుకునే విధానం అది. ఈ మధ్యన ఒక పేషెంట్ వచ్చాడు, నాకు బాగా చల్లదనం ఇష్టం అండి, నేను వేడి గాలిలో పడుకోలేను, చల్లటి గాలి ఉంటే బాగుంటుందన్న. అప్పుడు కొలెస్ట్రాల్ శుభ్రంగా తగ్గింది. అట్లా అనమాట మన పేషెంట్లను పట్టుకునే విధానం అది. అండ్ ఓన్లీ కాగ్నిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆన్ ది ఆర్గానిజం. కనుక వీటి యొక్క లక్షణాలు మాత్రమే, అంటే జబ్బు లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి, జబ్బులేమి కనిపించవు. జబ్బులు ఎప్పుడు కనిపిస్తాయి? లివర్లో మార్పులు వచ్చినప్పుడు, టిష్యూ చేంజెస్ అంటే లివర్ యొక్క కణజాలంలో మార్పులు వచ్చినప్పుడు, అలాగే ఈ గుండె కణజాలంలో మార్పులు వచ్చినప్పుడు, అట్లాగే బ్రెయిన్ కణజాలంలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే మనకి జబ్బులు కనిపిస్తాయి. అంటే మనకు కనిపించడానికి వీలుగా కనిపిస్తాయి. అంతకుముందు దాకా జబ్బులు ఉంటాయి కానీ అవి కనిపించవు. నిన్న కార్బోవేజ్ పేషెంట్లు ఏం చదువుకున్నాం, వాడు ఎప్పుడు ఫ్యాన్ ముఖం మీద పెట్టుకొని ఉండాలి. మిగిలిన వాళ్ళు ఎవరు ముఖం మీద పెట్టుకోరు. అటు వీలుంటే అటు ఒక ఫ్యాను, ఇటు ఒక ఫ్యాను, 3 ఫ్యాన్లు పెట్టుకుంటాడు వాడు. తర్వాత వాడికి ఆప్యాయతలు, ఆపేక్షలు అన్నీ కూడా నశించిపోతాయి. కనుక ఇవన్నీ కూడా మనకి కార్బోవేజ్ పేషెంట్లో చూస్తాం మనం.
కనుక ఈ ఈ లక్షణాలు ఉన్నప్పుడు జబ్బు తేలికగా నయం అవుతుంది. అంటే వైటల్ బాడీని మనం రెక్టిఫై చేయొచ్చు. అంటే వైటల్ బాడీని రెక్టిఫై చేస్తేనే ఫిజికల్ బాడీలో ఇవన్నీ మాయం అవుతాయి. అలా కాకుండా ఇక్కడి నుంచి మొదలు పెడితే పని కాదు. కనుక వైటల్ బాడీని రెక్టిఫై చేస్తేనే ఫిజికల్ బాడీలో ఈ ఆప్యాయతలు నిన్న చెప్పుకున్నాం మనం. ఆప్యాయతలు ఎట్లా వస్తాయి వాడికి? ఎండు చెట్టు కనుక జనవరి ఫిబ్రవరి నెలలో ఎండు చెట్టు కనుక మూడులాగా ఉన్న చెట్టులో చిగురాకులు చిగురించినట్లుగా ఈ ప్రేమలో ఆప్యాయతలో కార్బోహైడ్రేట్ ఒక డోసు వేస్తే, సెపియా ఒక డోసు వేస్తే వచ్చేస్తాయి చిగురుల్లాగా. మరి మూడుకి చిగురు ఎలా వస్తుందో అలా వస్తుంది. మాస్టర్ చెప్పారు అది. కనుక అది చెప్పి నేను కూడా నా జీవితంలో కూడా ఒకళ్ళని బాగు చేయటానికి అలా అవకాశం దొరికింది. అట్లాగే మాస్టర్ గారు కూడా కొన్ని కేసులు చేశారు. సెపియా కేసులు చాలా చేశారు మాస్టర్. కనుక మనకి మాస్టర్ గారు చేసి చూపించారు కాబట్టి మనం కూడా చేయగలిగాం. అది కనుక కాగ్నిజిబుల్ బై ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ది ఆర్గానిజం. కనుక భౌతిక ప్రాణమయ శరీరాల్లో ఉన్న జబ్బు కనిపించదు. అంటే ప్రాణమయ శరీరమే కనపడకపోతే దాంట్లో ఉన్న జబ్బు ఎట్లా కనిపిస్తుంది? అసలు కనిపించదు. కనుక జబ్బు మొదట సోకేది ప్రాణమయ శరీరానికే. ఆ తర్వాత భౌతిక శరీరంలో ఈ రకమైనటువంటి మార్పులు వస్తాయి. మానసికమైనటువంటి మార్పులు, పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు వస్తాయి. అది కనుక ఇట్స్ మార్బిడ్ డిరేంజ్మెంట్ ఓన్లీ మేక్స్ ఇట్ సెల్ఫ్ నోన్. కనుక మార్బిడ్ డిరేంజ్మెంట్ ఏదైతే ఉందో, మార్బిడ్ డిరేంజ్మెంట్ అంటే ప్రాణమయ శరీరంలో వచ్చినటువంటి మార్పులు, అంటే అనారోగ్యకరమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని మార్బిడ్ డిరేంజ్మెంట్స్ అంటారు. ఈ ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి అస్తవ్యస్తమైనటువంటి అస్తంగతమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్నే మనం వ్యాధి అని పిలుస్తాం. అవి భౌతిక శరీరంలో ఉండవు, కనిపించవు. భౌతిక శరీరంలో ఎట్లా ఉంటాయి? దానికి ప్రతిబింబమైనటువంటి రూపంలో ఉంటాయి. దానికి ప్రతిబింబమైనటువంటి రూపంలో మనకి ఈ ప్రాణమయ భౌతిక శరీరంలో మార్పులు ఉంటాయి. మనకి ఉన్నటువంటి మానసిక లక్షణాలు కానీ ఇవన్నీ టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అంటారు. అది కనుక అయిపోయిందా? ఒక్క సెంటెన్స్ అయిపోయింది. కనుక సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ దోస్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం. కనుక ఈ జీవి యొక్క ఫంక్షన్స్లో మార్పులు వస్తాయి, వాటి యొక్క పనితీరులో మార్పు వస్తాయి. భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని పనితీరు వేరే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినచ్చు. అలా కాకుండా షుగర్ వస్తే స్వీట్ తినడానికి వీల్లేదు, అరటిపండు తినడానికి వీల్లేదు, లిస్టు ఉన్నాయి, పెద్ద లిస్టు. కనుక ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్నీ తినచ్చు. అది కనుక ఈ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం ఎక్స్పోజ్ టు ద సెన్సెస్ ఆఫ్ ది అబ్జర్వర్ ఆఫ్ ద ఫిజిషియన్. కనుక ఈ డాక్టర్కి తెలియకుండా ఏమీ ఉండదు. అంటే సెన్సెస్ అంటే వాళ్ళ యొక్క పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు ఇలా ఉంటాయి నాకు అని చెప్తే డాక్టర్కి తెలుస్తుందా లేదా? అలా పేషెంట్కి కూడా తెలుస్తుంది. పేషెంట్కి తెలుస్తుంది, డాక్టర్కి తెలుస్తుంది. ఆ లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. డే లైట్ లాగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? డే లైట్. అంటే డే లైట్ ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా ఉంటాయి. అది ఫిజిషియన్ దట్ ఈస్ బై మార్బిడ్ సిమ్టమ్స్. కనుక వీటిని ఏమంటారంటే, ఈ వచ్చేటువంటి మార్పులను ఏమంటారంటే మార్బిడ్ సిమ్టమ్స్ అంటారు. ఏమంటారు? మార్బిడ్ సిమ్టమ్స్ అంటారు. అండ్ ఇన్ నో అదర్ వే కెన్ ఇట్ టు మేక్ ఇట్ సెల్ఫ్ నోన్. కనుక ఇంకొక మార్గంలో తెలియవు. కనుక ఈ భౌతిక శరీరంలో వచ్చేటువంటి మార్పులను ఏవైతే ఉన్నాయో వాటిని మనం తేలికగా తెలుసుకొనవచ్చును. ఏ డాక్టర్ అయినా, ఏ ఫిజిషియన్ అయినా సరే, నాకు తలనొప్పి ఉందంటే నమ్మాలనా లేదా డాక్టరు? నీకు నోరు నీకు తలనొప్పి లేదంటే ఎట్లా? ఒక రకంగా బాధపడుతున్నాడు పేషెంట్, సఫర్ అవుతున్నాడు పేషెంట్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఆ సఫర్ అయినటువంటి తలనొప్పికి మరి పేషెంట్ బాధపడుతున్నాడు. పేషెంటే ప్రమాణం మనకి. నమ్మాలి మనం. డాక్టర్ అనేటువంటి వాడు నమ్మాలి. అంటే ఇంతకంటే ఇక మార్గం లేదు. జబ్బు అనేటువంటిది ఇంతకన్నా తేలిగ్గా
తెలిసేటువంటి మార్గం లేనే లేదు. అది తర్వాత ఈ 11వ సూత్రం హానిమన్ గారు చెప్పుకున్నాం. తర్వాత ఈ 11వ సూత్రంలోనే వాట్ ఈజ్ ది డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఒక 2 పేజీలు ఉన్నాయి. అసలు సూత్రం ఏమో ఒక అర పేజీ. దానికి వివరణగా ఇచ్చినటువంటిది 2 పేజీలు. అది రేపు చెప్పుకుందాం. నిన్న టైఫాయిడ్ కేసులో సగంలో ఉన్నాం. ఆ టైఫాయిడ్ కేసులో పేర్రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆ పేర్రాజు గారు ఆయనకి నాటు వైద్యం చేస్తున్నారు, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది తగ్గట్లేదు, అందుకని నాటు వైద్యం చేస్తున్నారని చెబితే ఆ మాస్టర్ గారుని కన్సల్ట్ అయ్యారు. మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు, పేషెంట్ దగ్గరికి. అంటే పేర్రాజు గారు కూడా అంతకుముందు తెలిసిన ఆయనే. ఆయన దగ్గరికి గబగబా వచ్చి పేషెంట్కి బాగోలేదు, ఒక మాట చూడండి అన్నారు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. అక్కడ ఆ టైంకి నేను కూడా మాట్లాడుతున్నా, ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళితే బ్లీడింగ్ అవుతుంది, ఆయనకి బ్లీడింగ్ అవుతుంది. పేషెంట్కి 104 టెంపరేచర్ నుంచి 103, 102, 101, 100 దిగుతుంది. అంటే ఒక్కొక్క గంట గడిచేటప్పటికి 1 డిగ్రీ దిగుతుంది. మన టైఫాయిడ్లో ఏం చెప్పుకున్నాం అంతకుముందు, ఒక రోజుకు 1 డిగ్రీ తగ్గుతుంటుంది, రోజుకు 1 డిగ్రీ పెరుగుతూ వస్తుంటుంది. మళ్ళీ తగ్గాలంటే రోజుకు 1 డిగ్రీ తగ్గుతుంది. 24 అవర్స్ లోపు 1 డిగ్రీ కన్నా కూడా తగ్గదు. తగ్గితే అది టైఫాయిడ్. దాని టైఫాయిడ్ లక్షణం లేదు. ఇంకా ఈయనకి ఏది టైఫాయిడ్ వరుసగా రోజు కొంచెం పెరిగింది, చిట్టు చివరకు వచ్చేటప్పటికి టైఫాయిడ్ దిగుతుంది. ఏది బాగుపడి బట్టగట్టే వాడికి ఏం జరుగుతుంది, దిగవలసిన టైంలో ఒక్కొక్క డిగ్రీ ఎక్కువై మర్నాడు మళ్ళీ ఒక్కొక్క డిగ్రీ తక్కువ అవుతుంది. అది ఈ లోపల ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, ల్యాడర్ లైక్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ల్యాడర్ లైక్ ఇంక్రీజ్ అండ్ ల్యాడర్ లైక్ డిక్రీజ్. అంటే ఒక నిచ్చెన మెట్లలాగా రోజు 1 డిగ్రీ పెరుగుతుంటుంది, మళ్ళీ నిచ్చెన మెట్లలాగా రోజు 1 డిగ్రీ వెనక్కి వస్తుంటుంది. అంటే రోజు 1 డిగ్రీ, మొత్తం ఒక రోజు ఎప్పుడూ తగ్గదు టైఫాయిడ్. అది గుర్తుండకపోతే టైఫాయిడ్లో మెటాసిన్ దించితే 2 సార్లు ఊరికే ట్రై చేసి పైకి కిందకి దింపడం. అంటే ఆ పేషెంట్కి ఏమవుతుందంటే మెటాసిన్ వేస్తే చివరికి ఏమవుతుంది, వాడికి సిండ్ కాస్త ఎక్కువ అయిపోతుంది, పాపం ఎక్కువ అయిపోతుంది, అది చనిపోతాడు. అది ఇలా ఉంటుంది. టైఫాయిడ్ మొదలెట్టి పెరగటం, ఆ మర్నాడు 1 డిగ్రీ 102, 103, 104, ఆ మర్నాడు 105 ఎవడొస్తాడు అని అక్కడ నుంచి ఉంటుంది. ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని ట్రీట్ చేయమని అడిగితే మీరు ముందు చెప్పవలసింది ఏమిటంటే మరలా ఇన్నాళ్ళు పడుతుందని చెప్పాలి. పెరగటానికి వారం పట్టింది కాబట్టి మరలా తగ్గటానికి కూడా వారం పడుతుంది. ఇప్పుడు మీరు మందు వేయటం మొదలు పెట్టారనుకోండి, మీరు వేసిన డోసు కరెక్ట్ అయితే నెక్స్ట్ డోస్ అక్కర్లేదు. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, టైఫాయిడ్ కనుక మీరు ట్రీట్ చేస్తుంటే రోజు 1 డోస్ వేయాల్సిన అవసరం లేదు. సపోజ్ బ్యాప్టీషియా ఇండికేట్ అయింది, బ్యాప్టీషియా జనరల్గా ఎక్కువ కేసుల్లో ఇండికేట్ అవుతుంది. ఆ బ్యాప్టీషియా అంటే ఎందుకంటే టైఫాయిడ్ పేషెంట్ బాగా నీరసంగా ఉంటాడు, మంచానికి అతుక్కుపోయి ఉంటాడు, తిండి తక్కువ తింటాడు, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. రోజు 1 డిగ్రీ పెరుగుతుంది. ఇట్లా తగ్గుతూ ఉంటే టైఫాయిడ్ పేషెంట్కి మీ ట్రీట్మెంట్లో తగ్గుతున్నట్టు లెక్క. అంటే 1 డోసు వేస్తే అదే వారం రోజులు పనిచేస్తుంది, రోజు మందు వేయక్కర్లేదు. అయ్యో జ్వరం అంటే రోజు జ్వరం ఉంటుంది కదా మందు వేయాలి కదా అనే పద్ధతి ఏం లేదు హోమియోలో. సరైన మందు 1 డోసు వేస్తే ఆ వేసినటువంటి మందే రోజు పనిచేస్తుంటుంది. ఆ వారం రోజులు పనిచేసి తగ్గేదాకా పేషెంట్ని వదిలిపెట్టదు. అది కనుక ల్యాడర్ లైక్ ఇంక్రీజ్ అండ్ ల్యాడర్ లైక్ డిక్రీజ్. ఒక నిచ్చెన మెట్లు ఎలా అయితే ఉంటాయో అలా పెరుగుతుంది, మరలా నిచ్చెన మెట్లు ఎలా అయితే దిగుతాయో అలాగా టెంపరేచర్ రోజు 1 డిగ్రీ దిగుతుంది. అది
అలా కాకుండా పాపం ఆ పేషెంట్కి దిగిపోయింది. అంటే పేర్రాజు గారిని వెళ్ళి చూసేటప్పటికి దిగిపోయింది. పేర్రాజు గారు ఏమిటయ్యా సంగతి అని అడిగితే తగ్గిపోతుందండి అన్నారు నాటు వైద్యం వాళ్ళు. మరి బ్లడ్ హెమరేజ్ వచ్చింది చూసుకోలేదంటే రక్తం స్రావాలు వస్తున్నాయి అన్నమాట ఆయనకి. ఎక్కడి నుంచి అక్కడ చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం వస్తుంది. అంటే అప్పుడు ఆ డాక్టర్ అన్నాడంట దుష్ట రక్తం అంతా పోతూ ఉందండి అని చెప్పాడంట డాక్టర్. అయితే అందుచేత జ్వరం తగ్గుతుంది. దుష్ట రక్తం పోబట్టే మీకు జ్వరం తగ్గుతుంది. వాడి ఒంట్లో ఉన్నటువంటిది దుష్ట రక్తం అయినట్టు, వాడు అంతకుముందు దుష్టుడైనట్లు వాడు చెబుతున్నాడు అనమాట డాక్టర్. అంటే టైఫాయిడ్ యొక్క పద్ధతి వ్యవహారం వేరు ఉంటుంది అనమాట. ఇలా ఉండే పేషెంట్ని ఏమవుతారంటే ఒక గంటలోనే 106, 105, 104, 103, 102 వచ్చిన వాళ్ళకి చివరికి పేషెంట్ 24 గంటల లోపే లెక్కేసుకోవాలి. అది అయిపోతుంది. కనుక అప్పుడు అది ఆయనకి సెలైన్ అది పెట్టించి ఒక పాలు 15 రోజుల తర్వాత వాడు బతుకుతాడని చెప్పాడు. కనుక ఒక టెంపరేచర్ ఆపోటే పైనుంచి డౌన్ అవుతుంటే వాడు మళ్ళీ అప్వర్డ్ టైఫాయిడ్లో ఉండదు. ఇక ఇది చూసుకోవాలంటే టైఫాయిడ్ కేసుల్లో కూడా హెమరేజ్తో కూడిన కేసుల్లో కార్బోవేజ్ కేసులు కానీ ఇందాక చెప్పిన ఫాస్ఫరస్ కేసులు కానీ ఉంటాయి. కార్బోవేజ్ కానీ ఫాస్ఫరస్ కానీ ఉంటాయి. అట్లాంటప్పుడు లెకసిస్ కూడా ఉంటాయి కేసులు. అంటే లెకసిస్ బ్లాక్ బ్లడ్ వస్తుంది, కార్బోవేజ్ కూడా బ్లూ కలర్లో బ్లడ్ వస్తుంది. ఇవన్నీ ఒక గ్రూప్ అన్నమాట టైఫాయిడ్లు. అలాగే కొంతమంది కన్ను రాత్రిపూట 2-3 వరకు వర్క్ చేస్తూ ఉంటారు కంటితోటి. శిల్పులు, ఆర్టిస్టులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. నగిషి చేస్తూ ఉంటారు, శిల్పం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో రాత్రిపూట కంటిని స్ట్రెయిన్ చేస్తున్న వారిలో కంటిలో ఉన్న క్యాపిలరీస్ ఎఫెక్ట్ అవుతాయి. కంటిలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, అతి సూక్ష్మ రక్తనాళాలు, అవి ఎఫెక్ట్ అవుతాయి. బ్లడ్ వస్తుంది కంటిలో నుంచి. వెంటనే మీకు గుర్తు రావాల్సినటువంటి డ్రగ్స్లో ఇలాంటి కేసుల్లో వెంటనే గుర్తు రావాలి. ఆగండి పంచాంగం చూస్తానంటే కాదు, కార్బోవేజ్ గుర్తుకు రావాలి. అట్లాంటి వాటిల్లో కార్బోవేజ్ ఒకటి, ఎర్ర రక్తం అయితే ఫెర్రం పాస్, ఫెర్రం మెట్, ఇలాంటి చైనా, ఈ 4 మందులు గుర్తుకు రావాలి. తర్వాత రూస్టాక్స్, ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. అంటే అంత స్ట్రెయిన్ అయ్యేదాకా కళ్ళతోటి పని చేశారనమాట. అంటే ఫైన్ వర్క్ అనమాట అది. ఆ ఫైన్ వర్క్ కూడా మధ్యలో రెస్ట్ కావాలి మనకి. భగవంతుడు ఏం చేస్తాడంటే పగలు నిద్రపోమని, అది సరే పగలు మేలుకొని రాత్రి నిద్రపోమని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాం, ఓవర్ టైం చేస్తాం, ఓటీ. ఆ ఓటీ చేసినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి. అది ఇంకొక గంట పని చేస్తే ఇంకొక 100 వస్తుంది, ఇంకొక గంట పని చేస్తే ఇంకొక 100 వస్తాయి. చివరికి ఏమవుతుంది, ఈ వచ్చేది 200, డాక్టర్ ఖర్చు అందుకు గాను 1000-2000 ఉంటుంది. అది తెలియదు మనకి. కనుక హెమరేజ్ కట్టడం ఒకటే కాకుండా ఎక్కడైతే హెమరేజ్ వచ్చిందో అక్కడ కాయ కానీ గడ్డు కానీ, అంటే రక్తం ఎక్కడైతే వచ్చిందో ఈ కంటిలో నుంచి అక్కడ చిన్న కాయ కడుతుంది అన్నమాట. అందుకని ఇండికేటెడ్ డ్రగ్ జాగ్రత్తగా చూసి తర్వాత సెలెక్ట్ చేసుకొని వేయాలి. ముందుగా హెమరేజ్ వీటిల్లో ఏదో ఒకటి ఇండికేట్ అవుతుంది. వేశాక అట్టి వాడికి ఇండికేటెడ్ డ్రగ్ అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేస్తుంది. అంటే సరైనటువంటి మందు వేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కన్ను పూర్తిగా నయమైపోతుంది. లేదంటే అది కాకపోయినట్లయితే హెమరేజ్ వరకు చేసి కంట్లో చిట్టెం లాంటిది కట్టేస్తుంది. అంటే చిన్న పేడు లాంటిది మిగిలిపోతుంది. కనుక ఆ తర్వాత ట్రీట్మెంట్ జాగ్రత్తగా పర్స్యూ చేయాలి. మళ్ళీ అట్లాంటప్పుడు కార్బోవేజ్ లాంటి మందులు వేసుకోవాలి. అంటే చిన్న పేడులాగా ఉండి కంట్లో వాటికి ఇబ్బందిగా ఉంటుంది రోజు. అట్లాంటప్పుడు మనం కార్బోవేజ్ అనేటువంటిది కరెక్ట్ మందు. తర్వాత నెక్స్ట్ మోడాలిటీ, చర్మం చుక్కలు చుక్కలుగా వస్తాయి. చర్మం మీద చుక్కలు చుక్కలుగా వస్తాయి. దేనికి ఉంటాయి, ఏ డ్రగ్కి ఉంటాయి అని చెప్పాము. ఆర్నికా వాడికి ఎర్రగా ఉంటాయి.
ఇవే అంటే కలర్స్ మారుతుంటాయి అన్నమాట. కలర్లు మారిన దాన్ని బట్టి మనం మందు వేయాలి. ఆర్నికా వాడికి ఎర్రగా ఉంటాయి, దీనికి పర్పుల్ కలర్లో ఉంటాయి. ఈ కార్బోవేజ్ వాడికి పర్పుల్, నీల నీలంగా నల్ల నల్లగా ఉంటాయి చుక్కలు ఒంటి మీద. అవే రకమైన చుక్కలు గ్రాఫైటిస్ వాడికి కూడా ఉంటాయి. గ్రాఫైటిస్ వాడికి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. మిగతా లక్షణాలు కూడా చూసుకోవాలి. కాకపోతే గ్రాఫైటిస్ కొంచెం పెద్ద మచ్చలు ఉంటాయి, దీనికి సన్న సన్న మచ్చలు ఉంటాయి. అంటే గ్రాఫైటిస్ వాళ్ళు కొంచెం లావుగా ఉంటారు, వాళ్ళకు కూడా గాలి కావాలి. రూస్టాక్స్ వాటికి కూడా అదే రకం మచ్చలు ఉంటాయి. కరివేపాకు మీద చుక్కలు చుక్కలు వస్తాయి చూడండి, అలా ఉంటాయి రూస్టాక్స్ వాడికి. కనుక ఇవన్నీ ఈ 4 మందులు ఏదో ఒక మందు మనం తెలియజేస్తుంది అనమాట. కనుక వీటితో పాటు కొంచెం అబ్జర్వ్ చేస్తే గమ్స్ టర్నింగ్ బ్లాక్, గమ్స్ నల్లగా అవుతాయి, చిగుళ్ళు నల్లబడతాయి. అంటే ఈ చిగుళ్ళు నల్లబడేటువంటి వాళ్ళల్లో కార్బోవేజ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ప్లంబం మెట్టుకు కూడా నల్లబడతాయి. అయితే ఈ పొగాకు నవేలే వాళ్ళకి వీళ్ళకి మటుకు ఎట్లాగో నల్లగానే ఉంటాయి. వాళ్ళది అది లక్షణం కింద తీసుకోకూడదు మనం, అది జబ్బు లక్షణం కాదు. అది పొగాకు నవలటం వల్ల వచ్చేటువంటిది, అది ఫిజికల్ సబ్స్టెన్స్. నెక్స్ట్ మోడాలిటీ వేక్స్ విత్ యాంగ్జైటీ అండ్ స్వెట్. అంటే వీళ్ళకి ఆదుర్దాతోనూ దిగచెమటలతోనూ మెలకువచ్చును. వీళ్ళకి ఆదుర్ద దిగ చెమటలు ఈ మోస్తరుగా చాలా మాటలు వస్తుంది వీడికి. కార్బోవేజ్ వాడికి మంచి నిద్రలో ఒళ్ళంతా దిగ చెమటలు పోసేసి మెలకువ వస్తుంది. అందుకని వీడు ఒక సైకాలజీ డెవలప్ చేస్తాడు. ఈ థ్రెట్స్ టు స్లీప్, అంటే నిద్రపోవడానికి భయపడిపోతాడు. అంటే మళ్ళీ నిద్రపోతే చెమటలు ఎక్కడ పడతాయో అని చెప్పేసి భయపడిపోతాడు. మంచి నిద్ర పడుతూ ఉంటే భయం. ఆఫీస్లో పని చేసుకుంటూ ఉన్నా, ఇంట్లో ఉంటూ ఉన్న తలంతా ఏదో ఎండిపోయినట్లుగా ఉంటుంది. ఇది ఒక లక్షణం. బరువుగా ఉన్నట్లు, కుట్టినట్లు, తల నిండా డిస్కంఫర్ట్గా ఉంటుంది. స్కాల్ప్ అంటే తల అంతా కూడా టైట్గా ఉన్నట్టుంటుంది. అంటే స్కాల్ప్ అంటే మాడు బాగా టైట్గా ఉన్నట్టుంటుంది. తలలో ఏదో వేసి బెడ్డింగ్ కట్టినట్లుగా ఉంటుంది. ఏదో బిర్రుగా కట్టేసినట్లుగా లోపల ఫీల్ అవుతాడు. ఇదే సిమ్టమ్ బ్యాసిల్లంలో కూడా ఉన్నది. బ్యాసిల్లానికి కూడా ఈ తలంతా బిర్రుగా ఉంటాం, ఏదో కట్టేసినట్టు ఉంటాం. అది కార్బోవేజ్ కావాల్సినటువంటి వాళ్ళకి తలనొప్పులు వచ్చినప్పుడు ఈ హెవీనెస్ అండ్ టైట్నెస్ వస్తాయి. హెవీనెస్, టైట్నెస్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఆక్సిపిట్ అంటారు, ముచ్చిలి గంట అంటారు వెనక వైపు, అక్కడ హెడేక్ వస్తుంది. హెడేక్ ఇన్ ది ఆక్సిపిట్. ఈ హెడేక్ వచ్చినప్పుడు మీరు పేషెంట్ కెన్నాట్ మూవ్, పేషెంట్ కదలలేడు. అలా తగ్గిందాకా పండుకొని ఉండడం, తల పొజిషన్ కూడా కదల్చలేడు. ఈ ఫుల్నెస్, ఈ హెడేక్తో వాడు ఫీల్ అయ్యేది యాజ్ ఇఫ్ ద హెడ్ వుడ్ బరస్ట్, అంటే తలంతా కూడా పగిలిపోతుందేమో అన్నంతగా భయపడతాడు. లోపల నుంచి తల బద్దలవుతుందేమో అనే సెన్సేషన్ ఉంటుంది. వాడు ఇలా వంచితే హాయిగా ఫీల్ అవుతాడు, తల వంచితే హాయిగా ఫీల్ అవుతాడు. కెనాట్ లిఫ్ట్ ద హెడ్ అప్, తల పైకెత్తడం అనేటువంటిది చాలా కష్టం. వీటితో పాటు నొక్కుతున్నట్లుగా ఉంటుంది. అంటే ప్రెషర్ ఓవర్ ది ఐస్, కళ్ళ మీద ఏదో పెట్టి నొక్కుతున్నట్లుగా, కనుగుడ్లు నొక్కేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ లక్షణంతో జాగ్రత్తగా కనిపెట్టగలిగినట్లయితే ఇది కార్బోవేజ్ అని తెలుస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా మొత్తం కార్బోవేజ్ యొక్క లక్షణాలు, తలనొప్పుల్లో ఉండే కార్బోవేజ్ లక్షణాలు. మిగతా లక్షణాలు ఫ్యాన్ ఉంటే హాయిగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి దానికి తోడు అని, అవి కూడా చూసుకోవాలి. ఈ లక్షణాలు ఉండి వీటితో పాటు ఒక్కొక్కప్పుడు హ్యామరింగ్ సెన్సేషన్, అంటే శుతితో కొడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట.
తల లోపల సుత్తితో కొడుతున్నట్లుగా ఉంటుంది. ఇన్ని లక్షణాలతో కూడినటువంటి మొత్తంతో కూడిన హెడేక్ ఉంటే ఈ సెపియా కూడా ఉంటుంది. ఈ పైన లక్షణాలన్నీ సెపియాలో కూడా ఉంటాయి. అది అంటే ఓ సెపియాకి దీనికి ఒక్కటే ఫ్యానే తేడా, మిగిలిన లక్షణాలన్నీ మనస్తత్వం అంతా ఒకటే. కనుక అంటే హెడేక్, డల్నెస్ ఇన్ ద హెడ్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళకి బ్యాసిల్లం కార్బోవేజ్ కన్సిడర్ చేయాలి. బ్యాసిల్లం కానీ కార్బోవేజ్ కానీ కన్సిడర్ చేయాలి. ఉన్నాయి. సెపియాకి ఫ్యాన్ అవసరం ఉండదు, అది ఒకటే తేడా. కనుక ఎక్యూట్ డిసీజెస్లో కానీ క్రానిక్ లాంగ్ స్టాండింగ్ హార్ట్ డిసీజెస్లో కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వీడికి. ఎక్యూట్లో కావచ్చు, లేకపోతే లాంగ్ స్టాండింగ్ హార్ట్ కంప్లైంట్స్లో కానీ ఉంటుంది. అంటే ఇక్కడ హెడేక్కి సంబంధించిన లక్షణాలు అయిపోయినాయి. నెక్స్ట్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్ షార్ట్ క్విక్ బ్రెత్, శ్వాస లోతుగా తీసుకొనలేడు, కొద్దిగా వేగముగా తీసుకుంటాడు, అట్లా రొక్కుతాడు అనమాట. అది కొంతసేపు తీసుకునేటప్పటికి ఆక్సిజన్ చాలదు. కంపెల్ టు టేక్ డీప్ బ్రెత్, తర్వాత మళ్ళా తప్పనిసరి డీప్ బ్రెత్ తీసుకుంటాడు, అంటే చాలా లోతుగా తీసుకుంటాడు. అది వెంటనే ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. ఈ రెండు కామన్ అన్నమాట. అంటే నిట్టూర్పు, డీప్ బ్రెత్ అని, తర్వాత అని నిట్టూర్పు. అది ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. నిశ్వాస కొద్దిగా శ్వాస తీసుకుంటూ ఉండి ఒక నిశ్వాస, ఒక నిట్టూర్పు విడుస్తాడు. దీంతో పాటు చెమటలు, ఫ్యాను కావాల్సి రావడం, నడిస్తే ఈ లక్షణాలన్నీ ఎక్కువ అవడం, వేడెక్కితే శ్వాస అందకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు గుండె జబ్బు ఉన్నది అని గుర్తు. అది లేదా టిపికల్ మొదలైన వాటిలో గుండె నీరసంగా ఉన్నది, గుండె జబ్బు ఉన్నక్కర్లా. టైఫాయిడ్ వాటిలో గుండె జబ్బు లాంగ్ స్టాండింగ్గా ఉన్న వాళ్ళకి టైఫాయిడ్ మొదలైన జ్వరాలు రానక్కర్లా. మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే నడవలేరు. ఏదో వెహికల్ మీద ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, కూర్చొని మెల్లగా పని చేసుకుంటూ ఉంటారు. కొంచెం నడిస్తే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అది అందుకని గుండె జబ్బుల్లో కూడా ఈ మందు ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. గుండె జబ్బుల్లో కూడా ప్రాణరక్షణ చేస్తుంది. ఈ లక్షణాలు చూసి చైనా ఒకటి, కార్బోవేజ్ ఒకటి చాలా ప్యారలల్గా నడుస్తాయి. రెంటిల్లో కూడా చల్లగా ఉంటుంది, ఒళ్ళు చెమటలు పడుతుంటాయి, దాంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. కాకపోతే మరీ ఫ్యాన్ పెట్టాలని కోరుకుంటాడు. అది అన్నింటిలో చెప్పినట్లే దీనికి కూడా గ్లాండ్స్ చంకల్లో కానీ, గజ్జల్లో కానీ, మెడ కింద కానీ, గడ్డం కింద కానీ గ్లాండ్స్ ఉబ్బరించటము లేదా నొప్పి చేయడం. ఎప్పుడో ఒక మాట గాలి వాళ్ళకి ఎక్కువ నొప్పులు చేస్తే వాటిని మంప్స్ అంటారు. ఒక్కొక్కసారి మంప్స్ కూడా ఉంటాయి. ఈ కార్బోవేజ్ పేషెంట్స్కి గవద బిళ్ళలు ఉంటాయి. రికరింగ్ అంటే మరలా వస్తూ ఉంటాయి ఆ గవద బిళ్ళలు. అప్పుడప్పుడు చేసిందైతే క్రానిక్ డిసీజ్, ఎప్పుడో అయితే అక్యూట్ డిసీజ్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ గాలిలో వస్తుంది. కానీ అంత అండర్ కరెంట్గా అంతర్గతంగా సోరా ఉన్నదని అర్థం. వీటిలో సోరా ఉంటేనే ప్రతిసారి మంప్స్ వస్తాయి. రెండింటికి కూడా కార్బోవేజ్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే లాంగ్ స్టాండింగ్గా ఉండే వాటిలోనూ పనిచేస్తుంది, అప్పటికప్పుడు వచ్చిపోయే వాటిలోనూ పనిచేస్తుంది, దాంట్లోనూ పనిచేస్తుంది, దీంట్లోనూ పనిచేస్తుంది. గవద బిళ్ళలకి గాలికి వచ్చినటువంటి గ్లాండ్స్కి వీటికి గుర్తుంచుకోవాల్సిన డ్రగ్స్ మెర్క్సాల్ ఒకటి, ఆర్సెనిక్ ఆల్బ్ ఒకటి. వీటిల్లో సెప్టిక్ కండిషను, ఫీవర్ కలిసి ఉంటాయి. వీటిల్లో దేని సిమ్టమ్స్ ఉన్నాయో చూసుకోవాలి జాగ్రత్తగా. వస్తూ పోతూ ఉన్నటువంటి కేసుల్లో కార్బోవేజ్ వాళ్ళకి లాంగ్ స్టాండింగ్, రికరింగ్. అంటే కార్బోవేజ్ వాళ్ళకి వస్తూ పోతూ ఉంటాయి. అంటే 6 నెలలకి, సంవత్సరానికి అట్లాగా వస్తూ పోతుంటాయి. ఒక్కొక్కసారి ఇంకా టైం ఎక్కువ గడిపితే 2 సంవత్సరాలకి అలా వస్తూ ఉంటాయి. అది ఏడాదికి ఒక మాటో, 2 ఏళ్ళకి ఒక మాటో రికరింగ్ కనిపిస్తే, ఇది ప్రతిసారి ఇట్లా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మందు ఏంటంటే సిఫిలినం. సిఫిలినం వేస్తే ఇక లైఫ్లో ఇక రావు, ఫినిష్.
లేదా పూర్తిగా లొంగకపోతే, ముఖ్యంగా కార్బోవేజ్కి మిగతా డ్రగ్స్కి తేడా, మిగతా వాటిల్లో గాలి కావలసిన లక్షణం ఉండదు. మిగతా వాటిల్లో గాలి కావాల్సిన లక్షణం ఉండదు. అదొక్కటే డిఫరెన్షియేషన్ పాయింట్. మ్యూట్లో పెట్టుకోండి అందరూ మ్యూట్లో పెట్టండి, డిస్టర్బెన్సెస్ వస్తుంది. కనుక కార్బోవేజ్ ఒక్కదానికి ఫ్యాన్ గాలి కావాలి అనే లక్షణం ఉంటుంది. మిగతా చెప్పబడిన లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ప్రత్యేకంగా తెలియడానికి, గ్లాండ్స్ చేంజ్ ప్లేస్. రెండోది, ఈ గ్రంథులు అనేటువంటి ఒకసారి ఒక చోట వాపొస్తే ఇంకొకసారి ఇంకొక చోట వస్తాయి. అది ఒక మాట గడ్డం కింద వస్తే, ఒక మాట చంకలో వస్తాయి, ఇంకొక మాట ఈ చంకలో వస్తాయి. ఒక 5-6 నెలలు పోయిన తర్వాత గద్దల్లో వస్తాయి. కుర్రవాడికి ప్లేస్ చేంజ్ చేసి, అంటే ఒంట్లో ఉన్నటువంటి లింఫాటిక్ సిస్టమ్ అంతా గ్రాడ్యువల్గా ఎఫెక్ట్ అయింది అని అర్థం. ఒక చోట ఒకసారి వస్తుంది, ఇంకో చోట ఇంకో ప్లేస్లో వస్తుంది, ఇంకొకసారి ఇంకో ప్లేస్ మారుస్తుంది. కనుక ఈ 3 గ్రూపు ఏది, మెర్క్సాలు, సిటిలినం, ఆర్సెనికాలు, ఈ 3 ఒక గ్రూప్. వీటికి తగ్గినట్లుండి మళ్ళీ వచ్చేస్తూ ఉండి మెంటల్ సిమ్టమ్స్తో అప్పుడు మనం ఏం చేయాలంటే, మళ్ళా ఈ మందులకి తగ్గుతుంటుంది వస్తుంటుంది. పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటంటే సిఫిలినం కనుక ఒక డోసు వేస్తే పూర్తిగా పోతాయి. అంటే మొట్టమొదటి మనం ఈ మందులతోటే తగ్గించుకోవాలి, ఆ తర్వాతే సిఫిలినం. దీనికి తగ్గినట్లుగా ఉంటుంది. హెల్త్ రికవరీ అవ్వదు, ఎన్నాళ్ళుండా హెల్త్ రికవరీ అవ్వదు. సిఫిలినం వేస్తే కానీ రికవరీ అవ్వదు. తర్వాత అన్నిటికంటే బెలడోనా ఒక సెట్టు, ప్యూర్లీ అక్యూట్. ఇదివరకు ఎప్పుడూ రాలేదు, సడన్గా గ్లాండ్స్ ఉబ్బరించాయి. ఆ ఉబ్బరించిన చోట ఎర్రగా ఉంటుంది. వీడికి ఏంటంటే అక్కడ చేయి పెడితే ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది హై ఫీవర్ సడన్గా గంట లోపలే వచ్చేసింది, కొంచెం కలవరిస్తున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు, డెలీరియం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివి వచ్చినప్పుడు బెలడోనా వేస్తారు. బెలడోనాతో షూర్గా తగ్గిపోతుంది. ఎట్లాంటి మంప్స్ అయినా కానీ బెలడోనాతో తగ్గిపోతాయి. తర్వాత వచ్చిందంటే బెలడోనా వేయకూడదు, ఇక పని చేయదు. అది ఒకసారే బెలడోనా పనిచేయదు. బెలడోనా తాలూకు కాదని అర్థం. ఈ పై వాటిల్లో ఉంటాయి. అప్పుడు పైన ఇందాక చెప్పుకున్నాను చూడు, మెర్క్సాలు, ఆర్సెనికాలు వీటిల్లో ఉంటాయి, కార్బోవేజ్ వీటిల్లో ఉంటాయి. ఈ పై వాటిల్లో గ్లాండ్స్ కానీ మంప్స్ కానీ తగ్గిపోతూ పేషెంట్ బెటర్ కాకుండా ఉండి ఏదో ఒక రకమైన కంప్లైంట్తో వీకెన్ అయిపోతూ ఉంటే పై వాటి 3 వస్తుంది. అందులో కూడా వీక్నెస్ చెక్ చేయటమే కాకుండా ఆ 3 సిఫిలినంలోకి వస్తుంది. అంటే ఆ 3 మందులు కాకుండా ఎన్నిసార్లని ఆ మందులతోటి మనకి ఇబ్బంది పడతాం. అందుకని ఒక డోసు సిఫిలినం వేస్తే ఇంకా అసలు గొడవ వదిలిపోతుంది. ఇంకొకటి కొరైజా, పడిసం, ముక్కు పడిసం అన్ని డ్రగ్స్కి ఉంటుంది. కానీ దీనికి మాత్రం అగ్రివేటెడ్ ఫామ్ ఫ్రమ్ వామ్ కనుక వేడి వాతావరణంలో ఎక్కువ అవుతుంది. గదిలో గాలి చాలకపోయినా, వేడిగా ఉన్నా, ఫ్యాన్ తక్కువైనా వెంటనే జలుబు చేస్తుంది. ముక్కెమ్మటి నీళ్లు వచ్చేస్తాయి, తుమ్ములు వచ్చేస్తాయి, ఒక్కొక్కప్పుడు దగ్గు వచ్చేస్తుంది, పిల్లి కూతలు కూడా వస్తాయి. ఆస్మా వాళ్ళకి వేసవి కాలంలో ఆస్మా వచ్చేవాళ్ళు చాలామంది కార్బోవేజ్లో ఉంటారు. అంటే మామూలుగా ఈ ఆయాసం అనేటువంటిది ఈ చల్లగాలికి వస్తుంటుంది ఎక్కువగా. కానీ కార్బోవేజ్ పేషెంట్కి వేడి గాలికి వస్తుంది అనమాట. వేడి వాతావరణంలో ఆయాసం అనేటువంటిది వస్తుంది. వానాకాలంలో కానీ చలికాలంలో కానీ తక్కువగా ఉంటుంది వాడికి, ఒకవేళ ఉన్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది. వాడికి ఆస్మా సామాన్యంగా ఆస్మా సీజన్స్, వానాకాలం మబ్బు వేయగానే నెమళ్ళల్లే రెస్పాండ్ చేస్తాడు ఆస్మా వాడు. మబ్బు వేయగానే రెస్పాండ్ చేసే వాళ్ళల్లో ఇందులో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. నేట్రమ్ సల్ఫ్ ఒకటి, అంటే వర్షాలు పడేటప్పుడు ఆయాసం వచ్చేటువంటి వాళ్ళల్లో నేట్రమ్ సల్ఫ్
నేట్రమోర్, బ్యాసిలినం, ట్యూబర్క్యులినం. మబ్బు మబ్బు వాన కనుక రూస్టాక్స్ కూడా కలుపుకోవాలి. మబ్బు వాన రెండు ఉంటాయి కాబట్టి రూస్టాక్స్ని కూడా కలుపుకోవాలి. తొలకరు వచ్చేటప్పటికి వీళ్ళంతా బయటపడతారు. ఆస్తమా వాళ్ళు అంటే వీళ్ళ ఆయాసం ఎవరన్నా ఉంటే పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం కూడా మళ్ళా తొలకరు వచ్చేటప్పటికి, అంటే తొలకరు అంటే ఈ జూలై దగ్గర నుంచి వచ్చేటువంటి రోజులు అన్నమాట. అంటే తండ్రులు తాతలు పుణ్యం ఆర్జించిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. అంటే ఈ భాష కొంచెం అర్థం అవడం కొంచెం కష్టం, తర్వాత చెప్తానండి. అంటే తండ్రులు తాతలు పుణ్యం ఆర్జించిన వాళ్ళు అన్నమాట. పుణ్యం ఆర్జించటం అంటే అంతకుముందు వీళ్ళకి తండ్రులకి తాతలకు కానీ ఎవరికన్నా ఆయాసం ఉంటే ఈ పిల్లలకు కూడా వస్తుందన్నమాట అది. తర్వాత రూస్టాక్స్, డల్కమేరా, లెకసిస్, నేట్రమోర్, నేట్రోసల్ఫ్, బ్యాసిల్లం, ట్యూబర్కులం. మబ్బు వాన, తలస్నానం, నదిలో తడటం ఇట్లాంటివి. మబ్బు, వర్షం పడటం, తలస్నానం కానీ నదిలో తడవటం కానీ ఈ 4 మందులు ఉంటాయి. ఇట్లాంటిది ఇంకో గ్రూప్ చలిగాలి, వింటర్లో ఆర్సెనిక్ అయోడేటం, తూజా, మెడోరినం. ఇది ఒక గ్రూప్. ఇది చలికాలం అన్నమాట. వింటర్లో ఎక్కువ రెస్పాండ్ చేస్తారు కొంతమంది, వానాకాలంలో ఎక్కువ రెస్పాండ్ చేస్తారు కొంతమంది, సమ్మర్లో. అంటే 3 కాలాలకి 3 మందులు చెప్పారు. కార్బోవైస్, క్యాల్కేరియా కార్బ్, బ్రయోనియా, నేట్రమూర్. ఇక్కడ కూడా సల్ఫర్, ఇదో గ్రూప్. అంటే రఫ్గా ఈ 3 గ్రూపులు వేరే వేరే గుర్తుంటే ఈ డ్రగ్స్ సెలక్షన్లో మనకి తేలిగ్గా ఉంటుంది. ఎండాకాలం వచ్చిన వాళ్ళు కొన్ని మందులే ఉంటాయి కదా, అలాగే వర్షాకాలం వచ్చేవాళ్ళు కొన్ని మందులు ఉంటాయి, చలికాలం వచ్చే వాళ్ళకి కొన్ని మందులు ఉంటాయి. అట్లా కనుక ఆస్తమా కనుక ఇతర పద్ధతులతో కంట్రోల్ చేస్తే, అంటే మనిషి క్యూర్ కాకుండా ఆస్తమా క్యూర్ అయితే జాయింట్స్ కొట్టకపోతాయి. అంటే ఒక్కొక్కసారి అది కాస్త జాయింట్స్లో ఇబ్బందులు వస్తాయి. అంటే వీడికి 4-5 ఏళ్ళు ఆస్తమా వెనకబడి రొమాటిక్ కండిషన్స్ వచ్చేసి మంచాన పడుతూ ఉంటారు. అది ఆస్తమాకి సరైనటువంటి మందులు ఇవ్వకుండా ఫిజికల్ లెవెల్లోనే మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఆస్తమా తగ్గి కీళ్ళ జబ్బులు వస్తాయి. క్యాలికార్బ్, అట్లాంటి వాళ్ళకి క్యాలికార్బ్ అవసరం ఉండదు. మళ్ళీ రుమిటిజం కనుక ఏదన్నా మందిస్తే కొంచెం తేలిగ్గా తిరగటం మొదలు పెట్టగానే ఆస్తమా మళ్ళీ వస్తుంది. అది కనుక వాళ్ళకి క్యాలికార్బ్తో ట్రీట్ చేయాలి. అట్లాంటి కేసులకి అంటే ఆయాసానికి మందిస్తే కీళ్ళు పట్టుకున్నాయి, అప్పుడు వాళ్ళకి క్యాలికార్బ్ ఇస్తే 2 పోతాయి. ఇటు కీళ్ళ దెబ్బలు పోతాయి, ఇటు ఆయాసం కూడా పోతుంది. మొత్తం 2 పోతాయి, ఒకేసారి పోతాయి. వీటి కిందకు ఏదో ఒక దాని కిందకు సబార్డినేట్ డ్రగ్స్ కిందకు వస్తాయి. ముందు మనం చెప్పుకున్నటువంటి వ్యాధి ప్రధాన కారకములైనటువంటి గ్రూప్. అదే సెకండ్ టైం క్లాసుల్లో పెట్టుకున్నప్పుడు చెప్పుకోవాల్సినటువంటి గ్రూప్. అవి డ్రోసిరా, స్క్వెల్లా, ఇపిటాక్. ఈ 3 మందులు. డ్రోసిరా 1, స్క్వెల్లా 1, ఇపిటాక్. ఇవన్నీ కాంపౌండర్ లాంటి చిన్న చిన్న మందులు అన్నమాట. అది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆస్మా కానీ, కోరింత దగ్గు కానీ, బ్రాంకైటిస్ దగ్గు కానీ ఎన్నాళ్ళు తగ్గకుండా మొండికేసి ఉంటే కక్కుతూ ఉంటారు. అంటే ఎన్నాళ్ళున్నా తగ్గకుండా ఉంటే ఆయాసం అది అట్లాంటివి కక్కుతూ ఉంటారు. వికారం అంటే నాసియా ఉంటుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ పెద్ద డ్రగ్స్ కన్సల్ట్ చేయకుండా ముందు చిన్న డ్రగ్స్తో ట్రీట్ చేయాలి. చిన్న మందులు అంటే ఇపిటాక్ లాంటిది. దాంట్లో ఇపిటాక్ కూడా ఆయాసానికి చాలా ఫస్ట్ క్లాస్గా పనిచేసేటువంటి మందు. ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు స్క్వెల్లా కానీ, ఇపిటాక్ కానీ,
డ్రోసిరా కానీ బ్లాటా ఓరియంటాలిస్లో కానీ మందులు వేస్తే ఆయాసం అప్పటికప్పుడు తగ్గుతుంది. తర్వాత మరలా కావలసినటువంటి మందును చూసి మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళకి టైం అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్స్.